నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రాఫిట్ బుకింగ్, ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటనకు ముందు నెలకొన్న వెయిట్ అండ్ వాచ్ ధోరణి కారణంగా 4 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 210 పాయింట్లు క్షీణించి 78,428 వద్ద ముగియగా, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 24,614 వద్ద క్లోజ్ అయింది. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అధికంగా కనిపించింది. ముఖ్యంగా హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఇండిగో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, రియాల్టీ కౌంటర్లలో భారీ అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఆర్బీఐ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం, ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకు వ్యాఖ్యలు, అలాగే భవిష్యత్తు పాలసీ గైడెన్స్ పై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమైంది. అందుకే తాజా సెషన్లో రిస్క్ ఎక్స్పోజర్ ను తగ్గిస్తూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $80.58 వద్ద కొనసాగుతుండగా, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $4,047.14 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $95.37 వద్ద నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.